నాకు సినిమాల్లో అవకాశాలు వస్తే నా యాక్టింగ్ అందరిలాగా ఉండదు. నాకుంటూ సెపరేట్ స్టైల్ ఉంటుంది. అందరు యాక్టర్స్ చేసినట్టుగా నేను చేయను. నాదంటూ ఒక సెపరేట్ స్టైల్ ఉంటుంది. కాకపోతే ఏంటంటే నాకు అవకాశం రావాలి. ఒక్కసారి అవకాశం వస్తే ఐ విల్ ప్రూవ్ మై సెల్ఫ్. అది ఇలాగా చాలామంది అనుకుంటూ ఉంటారు. హాయ్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు చిట్ చాట్ విత్ యాక్టింగ్ గురు. ఈరోజు యాక్టింగ్కి సంబంధించిన అంశాల్లో ఒక చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ మీ ముందుకు తీసుకొచ్చాను. చాలామంది కొత్తగా యాక్టింగ్లోకి వచ్చి సినిమా అవకాశాల కోసం చూస్తున్న వాళ్ళు, కొంతమంది కుర్రాళ్ళు ఎలా ఫీల్ అవుతారంటే, యాక్టింగ్ చేయాలంటే అందరిలాగా నేను చేయకూడదు, నాకంటూ ఒక సెపరేట్ స్టైల్ ఉండాలి, ఆ స్టైల్తోనే నన్ను నేను ప్రూవ్ చేసుకుంటాను అని అనుకుంటారు. ఇలాంటి ఆలోచన ఉండటం అనేది కొత్తగా సినిమా ఫీల్డ్కి వచ్చిన వాళ్ళకి చాలా సర్వసాధారణం. అయితే ఈ ఫీలింగ్ అనేది ఎంతవరకు కరెక్టు అన్న విషయం మనం ఆలోచించుకుంటే దీని గురించి చాలా డీప్గా స్టడీ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు మన సినిమాల్లో ఒక రావు రమేష్ గారు కానీ, ప్రకాష్ రాజ్ గారు కానీ, కోట శ్రీనివాసరావు గారు కానీ, నరేష్ గారు కానీ, అలాగే యంగ్స్టర్స్ హీరోలు మన రామ్ కానీ, రామ్ చరణ్ కానీ, మహేష్ బాబు కానీ, ప్రభాస్ కానీ, అలాగే జూనియర్ ఎన్టీఆర్ కానీ, ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టైల్ ఉంటుంది, అవునా కదా? అయితే వాళ్ళకి స్టైల్ ఉన్నట్టే మనకి కూడా సెపరేట్గా స్టైల్ ఉంటే మనకు ప్రత్యేకమైనటువంటి రికగ్నిషన్ ఉంటుంది, గుర్తింపు ఉంటుందని కొత్తగా యాక్టింగ్ ఫీల్డ్కి వచ్చిన వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు. అయితే ఈ విషయంలో ఒకవేళ మీరు అలాగే ఫీల్ అయితే మీరు పప్పులో కాలేసినట్టే. ఎందుకంటే అసలు స్టైల్ అనేది ఎలా వస్తుంది? ఇప్పుడు ఏ ఫీల్డ్ అంటే తీసుకోండి, ఒక పెయింటర్, ఆర్టిస్ట్ తీసుకోండి, మ్యూజిషియన్ తీసుకోండి, మ్యూజిక్ డైరెక్టర్ తీసుకోండి, సింగర్ తీసుకోండి, ఒక పెయింటర్ తీసుకోండి, ఒక యాక్టర్ తీసుకోండి. ఎవరైనా సరే ఒక ప్రత్యేకమైన స్టైల్ అంటూ ఉంటుంది వాళ్ళకి. కానీ ఇలా నేను ఈ విధంగా యాక్ట్ చేయాలి, ఈ విధంగానే పాడాలి, ఈ స్టైల్లోనే నేను డాన్స్ చేయాలని ఎవరూ ముందుగా ప్లాన్ చేసుకోరు. ప్లాన్ చేసుకుంటే అది జరగదు. ఎందువలనంటే అది ప్లాన్ చేసుకుంటే వచ్చేది కాదు స్టైల్. మీకు చాలా విపులంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక్కొక్కరికి ఒక్కో రకమైన స్టైల్ ఉంటుందని చెప్పేసి అన్నాను కదా. అసలు ఒక్కొక్కరికి ఒక్కో రకమైన స్టైల్ ఎందుకు వస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్, ఒక డైలాగ్ ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక మిమిక్రీ ఆర్టిస్ట్ ఉన్నాడు. ఒక మిమిక్రీ ఆర్టిస్టు ఒక డైలాగ్ని తీసుకొని, ఈ డైలాగు రావు గోపాలరావు అయితే ఇలా చెప్తారు, ప్రభాకర్ రెడ్డి అయితే ఇలా చెప్తారు, పవన్ కళ్యాణ్ అయితే ఇలా చెప్తారు, అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అయితే ఇలా చెప్తారు, బాలకృష్ణ అయితే ఇలా చెప్తారు, కె రోషయ్య గారు అయితే ఇలా చెప్తారు, ఆ చిరంజీవి అయితే ఇలా చెప్తారని ఒకే డైలాగ్ని ఒక్కో ఆర్టిస్టు తను ఏ విధంగా చెప్తారనేది మిమిక్రీ ఆర్టిస్ట్ చేసి చూపిస్తాడు. ఆ తక్కువ ఆర్టికులేషన్ని, అంటే ఆ బాడీ లాంగ్వేజ్ని, మేనరిజంని మిక్స్ చేసుకుంటూ వాయిస్ని కొంచెం ఇమిటేట్ చేస్తూ అలా చేసేసరికి మనకి అరే నిజమే చిరంజీవి డైలాగే ఉంది, డైలాగ్ లాగా ఉంది, ప్రభాస్ డైలాగ్ లాగా ఉంది, నాగార్జున డైలాగ్ లాగే ఉంది, ఇది నాగార్జున చెప్పినట్టే ఉంది, బాలకృష్ణ చెప్పినట్టే ఉంది అని ఆడియన్స్ ఎంజాయ్ చేస్తారు, బిలీవ్ చేస్తారు. అయితే ఒకే డైలాగు, ఒకే ఎమోషను చెప్పినప్పుడు ఒక్కొక్క హీరో ఒక్కొక్కలాగా ఎందుకు చెప్తారు? ఇప్పుడు ఎమోషన్ సేమ్, డైలాగ్ సేమ్, తర్వాత ఆ యాక్సెంట్ కూడా సేమ్ అయినప్పుడు మరి ఒక్కొక్క హీరో దగ్గర ఒక్కో రకమైనటువంటి రిజల్ట్ వస్తుంది. అలా ఎందుకు జరుగుతుంది? ఒకే డైలాగు, ఒకే ఎమోషన్, ఒకే ఎక్స్ప్రెషన్ అన్నప్పుడు ఒకేలా ఉండాలి కదా. ఒక్కొక్కరు ఒక్కోలా చెప్తారు. ఎందుకంటే సైకలాజికల్గా మనం స్టడీ చేసినట్టయితే ఆ పర్టికులర్ హీరో ఆర్ యాక్టర్ వాళ్ళు పెరిగిన పరిస్థితులు బట్టి, అమ్మా నాన్న పెంచిన పద్ధతిని బట్టి, వాళ్ళు చదువుకున్న చదువుని బట్టి, వాళ్ళకున్న ఫ్రెండ్ సర్కిల్ని బట్టి, తర్వాత వాళ్ళ ఆలోచన విధానాన్ని బట్టి, వాళ్ళ జ్ఞానాన్ని బట్టి, వాళ్ళ మెచ్యూరిటీని బట్టి, వాళ్ళు ఆలోచించే విధానాన్ని బట్టి రియాక్షన్, ఒక్కొక్కరు అగ్రెసివ్గా రియాక్ట్ అయ్యే వాళ్ళు ఉంటారు, స్లోగా రియాక్ట్ అయ్యే వాళ్ళు ఉంటారు, ఇమ్మీడియట్గా రియాక్ట్ అయ్యే వాళ్ళు ఉంటారు. సో వారి వారి మానసిక పరిస్థితిని బట్టి, వాళ్ళు పెరిగిన వాతావరణాన్ని బట్టి వాళ్ళకు ఒక రకమైనటువంటి ఈ కల్చర్, అంటే ఫేస్ స్ట్రక్చర్, ఎనాటమీని బట్టి వాళ్ళు మాట్లాడే విధానం, యాక్ట్ చేసే విధానం, ఎక్స్ప్రెషన్ ఇచ్చే విధానం తేడాగా ఉంటుంది. ఇప్పుడు
జూనియర్ ఎన్టీఆర్ గారికి ఎమోషన్తో ఇచ్చిన డైలాగు మహేష్ బాబు గారికి ఇస్తే రెండు ఒకే డైలాగ్ అయినా వేరువేరుగా ఉంటాయి. ఎందుకంటే ఏ ఒక్కరు ఒకలాగా ఉండరు. తర్వాత ఇప్పుడు కోట శ్రీనివాసరావు గారు కానీ, నరేష్ గారు కానీ, రావు రమేష్ గారు కానీ, వీళ్ళు ఒక్కొక్కరు ఒక్కో విధంగా ఎందుకు చెప్తారు? ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఒక్కొక్క యాక్టర్కి ఒక్కొక్క స్టైల్ ఉంటుంది. ఆ స్టైల్ వాళ్ళకి ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది? ఇనీషియల్గా ఎవరికి స్టైల్ రాదు. మనం కొత్తగా యాక్టింగ్లోకి వచ్చిన వాళ్ళు ఏమనుకుంటారంటే నాకంటూ ఒక ప్రత్యేకమైన స్టైల్ ఉండాలి అని అనుకుంటారు. స్టైల్ ఎక్కడి నుంచి వస్తుంది? ఒక్కొక్క ఆర్టిస్టు వాళ్ళకి రిపీటెడ్గా బోల్డని క్యారెక్టర్లు వచ్చుంటాయి, ఎన్నో క్యారెక్టర్లు చేసి ఉంటారు. అందువల్ల నంబర్ ఆఫ్ రోల్స్ పర్ఫామ్ చేసిన తర్వాత వాళ్ళలో ఒక స్టైల్ అనేటటువంటిది ఆడియన్స్ రికగ్నైజ్ చేస్తారు. ఓకే, కోట శ్రీనివాసరావు గారు అంటే ఈ విధంగా ఆయన మేనరిజమ్స్ ఉంటాయి, ఈ విధంగా అతను యాక్ట్ చేస్తాడు. రావు రమేష్ గారు అయితే ఇలా యాక్ట్ చేస్తారని మనకు అర్థమైపోతుంది. సో వాళ్ళు కావాలని తీసుకొచ్చింది కాదు ఆ స్టైలు. ఒక పీరియడ్ ఆఫ్ టైంలో వాళ్ళు యాక్ట్ చేసిన నంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ని బట్టి వాళ్ళకు ఒక రకమైన స్టైలు బయటికి వ్యక్తం అవుతుంది. అలాగే కొత్త ఆర్టిస్టులు కూడా వాళ్ళకంటూ ఒక స్టైల్ ఉంటుంది, కానీ అది స్టైల్ బయటికి రాదు. ఎందుకంటే వాళ్ళు కూడా నంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా వాళ్ళ స్టైల్ అనేది ఆటోమేటిక్గా బయటకు వస్తుంది. సో ఈ విషయం తెలుసుకోకుండా నేను మంచి డిఫరెంట్ స్టైల్లో యాక్ట్ చేయాలి, ఎవరూ నేను చేసినట్టు చేయకూడదు అని ఫీల్ అవుతూ ఉంటారు. అలాగే నేను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ కూడా చెప్తాను. నేను ఆంధ్ర యూనివర్సిటీలో ఫైన్ ఆర్ట్స్ చేశాను. ఫైన్ ఆర్ట్స్ అంటే నేను పెయింటింగ్ స్పెషలైజేషన్ అనమాట. మా టీచర్స్కి ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టైల్ ఉండేది, పెయింటింగ్ చేసే స్టైల్. పెయింటింగ్ చూడగానే ఇది మా రమేష్ సార్ స్టైల్ ఆఫ్ పెయింటింగ్, ఇది రవీంద్ర రెడ్డి సార్ స్టైల్ ఆఫ్ స్కల్ప్చర్, ఇలాగా రకరకాల స్టైల్స్. బొమ్మ చూడగానే, పెయింటింగ్ చూడగానే ఈ పెయింటింగ్ ఎవరిదని చెప్పగలుగుతాం. అలాగే మేము కొత్తగా కోర్సులో జాయిన్ అయినప్పుడు నాకంటూ ఒక సెపరేట్ స్టైల్ ఉండాలి. రాజా రాంబాబు అంటే నా పెయింటింగ్స్ ఒక సిగ్నేచర్ ఉండాలి, ఒక సెపరేట్ స్టైల్ ఉండాలని ఆలోచించేవాడిని. స్టైల్ ఎందుకు వస్తుంది? నంబర్ ఆఫ్ పెయింటింగ్స్ నేను చేస్తూ ఉంటే నా యొక్క ఆలోచన విధానాన్ని బట్టి, నా పెరిగిన పరిస్థితులను బట్టి, నా హ్యాండ్ మూమెంట్ని బట్టి ఒక రకమైన స్టైలు నా పెయింటింగ్స్లో వస్తుంది. అదేవిధంగా ఏ ప్రొఫెషన్లో అయినా, యాక్టింగ్ అవనివ్వండి, మ్యూజిక్ అవనివ్వండి, డాన్స్ అవనివ్వండి, పెయింటింగ్ అవనివ్వండి, ఏదైనా సరే ఒక స్టైల్ రావాలి అంటే ఎక్కువ కాలం ఒకే పని రిపీటెడ్గా చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళకంటూ ఒక స్టైల్ వస్తుంది. సో ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైనా సరే స్టైల్ కోసం ఆలోచించొద్దు. జెన్యూన్గా మీ క్యారెక్టర్ని మీరు బిహేవ్ చేసినప్పుడు, రిపీటెడ్గా నంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ రకరకాల సినిమాల్లో మీరు యాక్ట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా మీకంటూ ఒక స్టైల్ వస్తుంది అనమాట. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మీకు ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటున్నాను. ఇప్పుడు కొత్తగా సినిమా అవకాశాల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు చాలామంది ఆడిషన్స్కి వెళ్తూ ఉంటారు. అక్కడ ఆ ఆడిషన్స్లో డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు మీకు వచ్చింది ఏదైనా చెయ్యండి అని అడుగుతారు, లేదంటే వాళ్ళ దగ్గర ఉన్న ఈ స్క్రిప్ట్ని మీరు చెప్పండి అని అంటారు. మీకు వచ్చింది ఏదైనా చెయ్యండి అంటే కొంతమంది అంటే బేసిక్గా ఒక అవగాహన లేకుండా గుడ్డిగా సినిమాల్లో ఎలాగైనా సరే నేను క్యారెక్టర్ సాధించాలి అనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే ఏదో ఒక హీరోని, వాళ్ళ ఫేవరెట్ హీరోని అడాప్ట్ చేసుకొని ఆ హీరో చెప్పిన డైలాగు సేమ్ హీరో చెప్పినట్టే చెప్పేసి చాలా గొప్పగా చెప్పేసామని ఫీల్ అయిపోతారు. సేమ్ జూనియర్ ఎన్టీఆర్ లాగా చెప్పేశాను, సేమ్ మహేష్ బాబులాగా చెప్పాను, సేమ్ ప్రభాస్ లాగే చెప్పాను, ఈ ఆడిషన్స్లో గ్యారంటీగా నా టాలెంట్కి నాకు క్యారెక్టర్ వచ్చి తీరుతుంది అని చెప్పేసి వాళ్ళు ఇమాజినేషన్లో ఉంటారు. వాళ్ళేమో వాళ్ళ నుంచి ఎలాంటి కాలు రాదు, ఎలాంటి రిప్లై రాదు. ఇదేంటి అని సెల్ఫ్ దీంట్లో పడిపోయి వాళ్ళకి టాలెంట్ సెట్ చేయడం రాదు, ఏదో పిచ్చోళ్ళు ఏదో ఆడిషన్ పెట్టారు, అంతేగాని వాళ్ళకి నిజమైన టాలెంట్ని వెలికి పట్టుకునేటువంటి శక్తి వాళ్ళకి లేదు అని కవరింగ్ ఇచ్చుకుంటారు. యాక్చువల్గా జరుగుతుంది ఏంటంటే ఏదో హీరోని నువ్వు ఇమిటేట్ చేస్తే నీకెందుకు ఇస్తారు? నీకంటూ ఒక విధానం ఉండాలి కదా. నువ్వు జెన్యూన్గా ఆ పర్టికులర్ క్యారెక్టర్ ఎలా యాక్ట్ చేస్తావో వాళ్ళు చూసుకోవాలనుకుంటారు. కానీ వాళ్ళు చెప్పిన డైలాగు మహేష్ బాబు లాగో, ప్రభాస్ లాగో, జూనియర్ ఎన్టీఆర్ లాగో, నాగార్జున గారి లాగో, పవన్ కళ్యాణ్ గారి లాగో చేస్తే అలా చేయడానికి ఆ హీరోలు ఉన్నారు. నువ్వెందుకు? జెన్యూన్గా నువ్వు ఎలా చేయగలవో అది చేసి చూపించాలి. అందువల్ల ఎప్పుడైనా ఆడిషన్స్కి వెళ్ళినప్పుడు ఆ హీరో, ఈ హీరో, ఆ క్యారెక్టర్, ఈ ఆర్టిస్ట్ చేసిన డైలాగులు చెప్పకుండా
మీరు ఓన్గా ఫీల్ అయ్యి సొంతంగా ఏదైనా డైలాగు ఎవరినన్నా అడిగి రాసుకుంటారో, మీరే ఫీల్ అయ్యి రాసుకుంటారో, రాసుకొని మీరు సొంతంగా చెప్పారనుకోండి, అప్పుడు మీలో ఉన్న యాక్టర్ వాళ్ళకి కనపడతాడు. అంతేగాని దయచేసి ఆడిషన్స్కి వెళ్ళినప్పుడు ఏ సినిమా డైలాగులో వాళ్ళు అడిగితే తప్ప మీరు సినిమా డైలాగులు చెప్పడానికి ట్రై చేయకండి. ఓకే, సో ఈ స్టైల్ అనేటటువంటిది ఎందుకు ఏర్పడుతుందని నేను మీకు చెప్పాను కదా. ఎందుకు ఏర్పడుతుందంటే వాళ్ళు పెరిగిన పరిస్థితులు బట్టి, వాళ్ళు చదువుకున్న దీన్ని బట్టి, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ బట్టి, తర్వాత వాళ్ళ యొక్క బాడీ ఎనాటమీ, ఫేషియల్ స్ట్రక్చర్ అండ్ బాడీ ఎనాటమీని బట్టి వాళ్ళ మూమెంట్ కానీ, గెస్చర్స్ కానీ, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ కానీ, మాట్లాడే విధానం కానీ ఉంటుందన్నమాట. అందువల్ల ఏ ఒక్క డైలాగు 10 మందికి ఇచ్చినా సరే అదే రకమైన డైలాగు రాదు, అదే రకమైన ఎక్స్ప్రెషన్ ఉండదు. ఎందుకంటే ఏ ఒక్కరి కన్ను ఒకలా ఉండదు, ఏ ఒక్కరి ముక్కు ఒకలా ఉండదు, ఏ ఒక్కరి చెవి ఒకలా ఉండదు, ఏ ఒక్కరి కళ్ళు ఒకలా ఉండవు, అటు టోటల్గా ఏ ఒక్కరి హెయిర్ స్టైల్ ఒకలా ఉండదు. కొంత సిమిలారిటీస్ ఉంటే తప్ప ఒక్కొక్కరు ఒక్కో విధానంగా ఉంటారు. కాబట్టి యు ఆర్ కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్రమ్ అదర్స్. కాబట్టి నువ్వు ఏదైనా యాక్ట్ చేసావంటే అది నీలాగే ఉంటుంది తప్ప ఇంకొకరిలాగా ఉండదు. కాబట్టి మీకు జెన్యూన్గా ఎలా అనిపించిందో అదే యాక్ట్ చేయడానికి ట్రై చేయండి. అప్పుడు డెఫినెట్గా మీకంటూ ఒరిజినాలిటీ ఉంటుంది. స్టైల్ అనేటటువంటిది నంబర్ ఆఫ్ టైమ్స్ బోల్డ్ అని క్యారెక్టర్లు మీరు చేసినప్పుడు స్టైల్ అనేది దాని అంతటా అదే వస్తుంది. మీరు సెపరేట్గా ఒక స్టైల్ కోసం ఆలోచించడం వల్ల అది జెన్యూనిటీ ఉండదు. ఆ స్టైల్లో ఏదో కావాలని చేసినట్టు ఉంటుంది తప్ప న్యాచురల్గా ఉండదు. ఈ విషయం మీకు అర్థమైతే ఆ విధంగా ఫాలో అవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి. మీరేమన్నా నాకు చెప్పాలనుకుంటే మీ ఉద్దేశం కామెంట్ రూపంలో మీరు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మరొక ఎపిసోడ్లో కలుసుకుందాం. అందరికీ నమస్కారం.